సింపుల్ రూల్ ఫర్ సక్సెస్ ఇన్ సేల్స్. సో మీరు సేల్స్లో సక్సెస్ కావాలంటే ఒక సింపుల్ రూల్ చెప్దాం అనుకుంటా. సో మీరు ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ కావచ్చు, మీ కస్టమర్స్ తోటి మాట్లాడాలనుకున్నప్పుడు మీ ప్రోడక్ట్ గురించి ఎస్ అని చెప్పే ముందు వాళ్ళతో కనీసం 3-4 టైమ్స్ ఎస్ అని చెప్పియండి. అదేంటి నేను ఎట్లని చెప్పగలుగుతా అంటే, జనరల్ కాన్వర్జేషన్లో డైరెక్ట్ మీరు వెళ్ళి ప్రోడక్ట్ తీసుకోండి అని చెప్తే వాళ్ళు ఎస్ అని చెప్పరు. బట్ మీరు కస్టమర్తో జర్నీ చేస్తున్నప్పుడు, కస్టమర్తో కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు పార్ట్ ఆఫ్ డిస్కషన్లో అట్లీస్ట్ 3-4 టైమ్స్ ఎస్ అని చెప్పించండి. అలా ఎలా చెప్పించగలదని మీకు డౌట్ వస్తే, జనరిక్గా చాలా ఇష్యూస్లలో మనం ఎస్ అని కస్టమర్తో చెప్పవచ్చు. సార్ హైదరాబాద్లో ట్రాఫిక్ ఇష్యూ చాలా ఇబ్బంది ఉన్నది, గంటల తరబడి రోడ్ల మీద ఉండాల్సి వస్తుందంటే ఖచ్చితంగా కస్టమర్ ఎస్ అనే చెప్తారు. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ పనులు ఏదైనా చేయాలనిపిస్తే అవన్నీ పనులు అంత ఈజీగా అవ్వట్లేవు సార్, చాలా ఇబ్బంది అవుతుంది రాకని చెప్పి ఒక మాట డిస్కస్ చేసినా కానీ ఖచ్చితంగా ఎస్ అనే చెప్తారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, జనరల్గా మీరు మాకు టైం ఇచ్చినందుకు చాలా సంతోషం సార్, మీరు చాలా మంచివారు, వెరీ కైండ్ పర్సన్ అని చెప్పి ఒక మాట మీరు చిరునవ్వుతో చెప్తే అప్పుడు కూడా ఖచ్చితంగా ఎస్ అనే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఎస్ ట్రాక్లో ఉన్నారు కనుక మీ ప్రోడక్ట్ గురించి ప్రపోజ్ చేయండి, ఖచ్చితంగా ఎస్ అనే అవకాశం ఉంటుంది. ఇన్ని మాట్లాడుకున్న తర్వాత కూడా నా ప్రోడక్ట్ ఎస్ అంటారా అని చెప్పి మీరు డౌట్ పడకండి. ఫస్ట్ ప్రాక్టీస్ విత్ నెక్స్ట్ కస్టమర్ ద సక్సెస్ మంత్ర ఇన్ యువర్ సేల్స్. సో ప్లీజ్ డూ ప్రాక్టీస్ and get the more success in your life, and good luck.